చేయడము, స్పోర్ట్స్ బైకులు కొనించడము చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఎలా వెళ్తారు బయటకు వెళ్తుంది మీరు చూడండి, ఇంట్లో ఉంటారు. వాళ్ళ పిల్లలు ఆగంగానే ఖరాబం చేస్తూ ఉంటారు, వాళ్ళు కొనిపిస్తూ ఉంటారు. నిన్న నైట్ నేను నైట్ రౌండ్స్లో ఉన్నప్పుడు కడపలూరు బ్రిడ్జ్ మీద ఎఫ్జెడ్ కొత్త బైక్ వేసుకొని ఇక్కడ వెళ్తూ ఓవర్ స్పీడ్గా వెళ్తూ వాళ్ళకి స్పీడ్ లైట్ టర్నింగ్ కంట్రోల్ కాక డివైడర్ గుద్దుకొని ఇద్దరు చనిపోయారు. ఒకరు 22 years, ఒకరు 21 years. మ్యారేజ్ ఇప్పుడు కాదు. ఆ బైక్ తీసుకొని కూడా 1 month అవుతుంది. అవి మనం పిల్లలకి అంటే మనం జాగ్రత్త చేసుకోవాలి. వాళ్ళు అడగమన్నారని కొనమన్నారని వేసి మనం కొనిస్తే వాళ్ళు బయటికి వెళ్ళినాక ఎలా అవుతారో మనమైతే కంట్రోల్ చేయలేము. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కాకపోయినా ఇంట్లో మనం ఇళ్ళ నుంచి ఎదురు ఫ్యామిలీ ఇబ్బంది పడతా ఉంది. మరి ఇంకో విషయం ఏమంటే ప్రజెంట్ సినారియోలో సైబర్ క్రైమ్ అని బ్యాంకు నుంచి కానీ లేదంటే మీ ఏటీఎం కార్డు వ్యాలిడిటీ అయిపోయింది బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాము, లేదంటే ఒక యాప్లో పెట్టుబడి పెడితే 1 లక్ష పెడితే 5 లక్షలు అనేది మీ ప్రజెంట్ అయితే బాగా ఎక్కువ అయిపోయింది. రీసెంట్గా కోలిపర్లో కూడా ఒక 11 lakhs పోయింది ఒక అతని. అది పెట్టుబడి పెడితే ఒక 20 daysలో మేము షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మీకు 25 lakhs ఇస్తామన్నారు. ఫస్ట్ 5 lakhs కట్టారు, తర్వాత 11 lakhs కట్టారు. అలా ₹5,000 కూడా వెనక్కి రాదు. కాబట్టి ఏ బ్యాంకు నుంచి కావాలన్నా మీకైతే రాదు. మీ ఏటీఎం కార్డు వ్యాలిడిటీ అయిపోయింది, లేదంటే మీ ఇవన్నీ అయిపోయినాయి. ఎందుకంటే బ్యాంకులో వాళ్ళతో వాళ్ళ వర్క్లో బిజీగా ఉంటారు. ఎవరు కూడా మనకు కాల్ చేసి మీ కేవైసీ అప్డేట్ చేసుకోండి, మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి, మీ ఫోన్ ఓటీపీ వచ్చి చెప్పండి, అలా కాల్స్ వచ్చినాయి అంటే అవి చీటర్స్ నుంచి వచ్చే కాల్సే. ఒక్కడు కూడా డిటెక్ట్ చేయలేము మనం. లేదు ఒకవేళ మోసపోయామనుకో మీరు వెంటనే 1930 ఆ నెంబర్ డైల్ చేస్తే ఈ సైబర్ క్రైమ్లో మన క్రైమ్ రిజిస్ట్రేషన్ అయింది. 24 hours ఏమైనా చేయగలిగితే కొంత అమౌంట్ అయినా రికవరీ అయింది. మనం లాస్ అవుతాం, మనీని రాదు వెనక్కి, ఎవరు చెప్పుకోవాలో తెలియదు, అలా డిలే అవుతా ఉంది. మీకు మనం మోసపోయామని తెలిసిన అమౌంట్నే 1930 డైల్ చేస్తే మన క్రైమ్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యింది. ఏమన్నా రావడానికి వెనక్కి రావడానికి స్కోప్ ఉంది. ఇంకోటి ఏంటంటే మన గుంటూరు ఎస్పీ సతీష్ గారు రీసెంట్గా ఒక మహిళల కోసం మహిళా